హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎఫ్ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ. ఈరోజైతే మరో రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, ఎండు మెత్తళ్ళు ఎగ్ సూప్ అనమాట. చాలా బాగుంటుంది కూర. దీనికోసం అయితే మెత్తళ్ళని నీట్గా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని తగినన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నాను. కొంచెం అయితే చింతపండు నానేసుకున్నాను. తర్వాత ఎండు చేపలను అయితే కొంచెం కడాయిలోకి ఆయిల్ అయితే తీసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూసారు కదా, ఇలా ఈ కలర్లో రావాలన్నమాట. ఫ్రై చేసుకొని వాటిని సపరేట్ చేసేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాత నాకైతే కూరకి ఈ ఆయిల్ సరిపోదు అనిపించింది. అందుకని కొంచెం నేను ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. ముందుగానే మనం సన్నగా చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇందులోనే వేసేసుకొని కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి మగ్గేంత వరకు ఉంచుకున్నాను. ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి, తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. మనం ఎప్పుడైతే సాల్ట్ కానీ రాక్ సాల్ట్ కానీ వేసామో తొందరగా మగ్గిపోతాయి. తర్వాత రుచికి తగినంత పసుపు కారం కూడా వేసుకొని దాంట్లోకి మనం ముందుగానే చింతపండు పులుసు ఉంది కదా, దాంట్లో చింతపండు పులుసు వేసేసుకొని మనం ముందుగానే ఉడకబెట్టుకున్నటువంటి ఎగ్స్ ఇంకా ఎండు చేపల్ని కలిపేసి ఒక్కసారి ఫ్రై చేసేసుకొని చక్కగా చింతపండు రసం కూడా యాడ్ చేసుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇట్లా కొద్దిగా వేసుకొని మనకి కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసి నేనైతే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఎగ్స్ కూడా ఘాట్లు పెట్టేసుకొని ఇందులో వేసేసుకున్నాను. ఆ పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లాస్ట్లో కొత్తిమీరతో వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ కూర. చాలా ఈజీ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.